మన ఛానల్‌లో ఒకరైతే కామెంట్ చేశారనమాట. క్వెరీ రైజ్ చేసిన తర్వాత మనకి కాంటాక్ట్ చేయడం అవ్వట్లేదని చెప్పి. సో, ఇప్పుడు మీకు దాని గురించే మాట్లాడతాననమాట. సో, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇన్‌కేస్ మీరు అలా అవ్వకపోతే మీరు గూగుల్‌కి వెళ్లి అమెజాన్ కస్టమర్ కేర్ నంబర్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే మనకి ఒక నంబర్ అయితే వస్తదనమాట. సో, ఇప్పుడు నేను దీనికి కాల్ చేసి రికార్డింగ్ కూడా పెడతాను మీకు. సో, మనం క్వెరీ రైజ్ చేయడమేననమాట. సో, నేను రికార్డ్ చేయడానికి ట్రై చేశాను కానీ వర్క్ అవ్వలేదు. సో, ఫస్ట్ అయితే మీరు ఆర్డర్‌కెళ్ళండి. ఆర్డర్స్‌కెళ్ళిన తర్వాత వాళ్ళు మీకు ఆర్డర్ డీటెయిల్ అనేది ఒకటి అడుగుతారనమాట. సో, మీకు అక్కడ చూడండి ఆర్డర్ నెంబర్ అని ఒకటి ఉంటది కదా! ఆ ఆర్డర్ నెంబర్ అయితే వాళ్ళకి చెప్పాలి. వన్స్ మీరు ఆర్డర్ నెంబర్ చెప్పిన తర్వాత మీకు ఒక లింక్ పంపిస్తారనమాట. సో, ఆ లింక్ మీద ట్యాప్ చేసి మీరు వెరిఫికేషన్ అప్రూవల్ అయితే వాళ్ళకి ఇవ్వాలనమాట. సో, ఇక్కడ నేనైతే వెరిఫికేషన్ అప్రూవల్ ఇచ్చేస్తున్నాను. సో, అది మనకు అమెజాన్‌కి రీడైరెక్ట్ అవుతది. అప్రూవ్ కొట్టండి సరిపోద్ది. సో, అప్రూవ్ చేసిన తర్వాత వాళ్ళైతే మనకి కంప్లెయింట్ రైజ్ చేస్తారనమాట అమెజాన్‌కి. సో, మనకి వితిన్ 24-48 అవర్స్ తీసుకుంటది. మనకి ఎయిదర్ ప్యాకేజ్ రిసీవ్ అవ్వచ్చు, లేదు కొన్నిసార్లు రిఫండ్ చేసేస్తారనమాట మనం ఏదైతే మనీ పే చేసామో అది.